హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ అంటే ఎన్పిసిఐ లింక్ ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, బ్యాంకు దగ్గరికి వెళ్లకుండా మీ యొక్క మొబైల్ని మీరే చేసుకునే విధంగా ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఆ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు లింక్ చేసుకోవాలని చెప్పేసి అంటుంటే చాలామంది ప్రభుత్వ పథకాలకు సంబంధించి డిపిటీ ద్వారా అమౌంట్ అయితే వేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే ప్రభుత్వం నుంచి ఏదైనా పథకాలు కావచ్చు, సబ్సిడీ పథకం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అలాగే ఫీజు రిమెన్స్మెంట్ కావచ్చు, ఏ పథకమైనా మీకు అమౌంట్ పడాలంటే వాళ్ళు గవర్నమెంట్ అనేది డిపిటీ ద్వారా చేస్తున్నారంటే డైరెక్ట్ అకౌంట్కి అయితే అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది కంపల్సరీగా ఉండాలండి. ఉంటే మాత్రమే మీకు అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు ఎన్పిసిఐ లింక్ లేకపోతే కనుక మీ బ్యాంక్ అకౌంట్కి మీకు గవర్నమెంట్ పథకాలకు సంబంధించి అమౌంట్ వేసినా కూడా మీకు అమౌంట్ అనేది క్రియేట్ కాదనమాట. ఈ విధంగా మనకి కొత్తగా ఇప్పుడు ఆప్షన్ తీసుకురావడం జరిగింది. బ్యాంకు దగ్గరికి వెళ్లకుండా మీ మొబైల్ అనేది చేసుకునే విధంగా మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే రీసెంట్గా మనకి ఏపీ ప్రభుత్వం కూడా ఏదైనా పథకాలు అమలు చేసేటప్పుడు వాటి యొక్క అమౌంట్ అనేది డిపిటీ ద్వారా వేస్తాము. ఖచ్చితంగా ప్రతి ఒక్క సిటిజన్ అనేది 18 సంవత్సరాల నిండి ఎవరైతే ఉన్నారో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పేసి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ కూడా ఆ డేటా కూడా పంపించడం అయితే జరిగిందండి. ఆ డేటాలో కూడా చాలామందికి ఎన్పిసిఐ లింక్ లేదని చెప్పేసి పెండింగ్ లిస్ట్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ పెండింగ్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేసుకోండి. ప్రభుత్వం ఏదైనా పథకాలు అమలు చేసే సమయంలో మీకు ఎన్పిసిఐ లింక్ లేకపోతే కన్నా అమౌంట్ పడకుంటే ఏం చేయడానికి అవకాశం ఉండదని చెప్పేసి కూడా ముందస్తుగానే గవర్నమెంట్ అనేది ప్రజలకు అలాగే గ్రామ సచివాలయంలో ఉన్న వాళ్ళకైతే తెలియజేయడం అయితే జరిగిందండి. మీరు బ్యాంకు దగ్గరికి వెళ్లకుండా మీ యొక్క మొబైల్ అనే ఎన్పిసిఐ లింక్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. మరెందుకు లేట్ చేయడం, టాపిక్ కదా, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ మనకి ఎన్పిసిఐ అని చెప్పేసి టైప్ చేసి సర్చ్ బార్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ అని చెప్పేసి ఆప్షన్ రావడం జరుగుతుంది. ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే మనకి ఎన్పిసిఐ లింక్ చేసుకునే విధంగా బ్యాంకు దగ్గరికి వెళ్లకుండా ఈ విధంగా సైట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనకి గెట్ ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ విత్ జస్ట్ ఏ క్లిక్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా. కింద నౌ యు ఆర్ మోర్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా. ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఫర్దర్గా మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే రావడం అవుతుంది. భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ లేకుంటే కన్నా సింపుల్గా మన యొక్క మొబైల్ని బ్యాంకు దగ్గరికి వెళ్లకుండా మనం లింక్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనకి రిక్వెస్ట్ ఫర్ ఆధార్ సీడింగ్ అని చెప్పేసి ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ వస్తాయి. ఆ 4 ఆప్షన్స్ గురించి కూడా ఇప్పుడు వివరిస్తాను. అలాగే టైమింగ్ లోపల మనకు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సీడింగ్ అనేది ఏదైతే మీరు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ చేసుకుంటారో ఆ యొక్క రిక్వెస్ట్ ఐడి నెంబర్ అయితే రావడం అవుతుంది. ఆ రిక్వెస్ట్ ఐడి నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి మీ యొక్క స్టేటస్ పెండింగ్ ఉందా ల్యాండ్ రిజెక్ట్ చేశారని కూడా తెలుసుకోవచ్చండి. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అయితే ఇస్తారు. సీడింగ్ టైపు ఫ్రెష్గా చేసుకున్నారా, లేదంటే బ్యాంక్ అకౌంట్లో 2 అకౌంట్ ఉంటే వేరే అకౌంట్ కూడా చేసుకుంటున్నారా, లేకుంటే ఒక బ్యాంక్లో ఉండి మరొక అకౌంట్ వేరే బ్యాంక్లో ఉందని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మనకి ఏ డేట్ అయితే మీరు సీడింగ్ చేసుకుంటారో ఆ డేట్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ మనకి సర్వీస్ అనేది ఆధార్ సీడింగ్ కాబట్టి ఆధార్ సీడింగ్ సెలెక్ట్ చేసుకుని క్యాప్చా ఉన్నటువంటి క్యాప్చా కూడా ఎంటర్ చేసి చెక్ స్టేటస్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు ఆ స్టేటస్ చూపించడం అవుతుంది. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆధార్ మ్యాప్డ్ స్టేటస్, అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ కార్డు మీద ఎన్ని బ్యాంకులకు ఎన్పిసిఐ లింక్ ఉందని కూడా తెలుసుకోవచ్చండి. ఇక్కడ నేను ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నానండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మన క్యాప్చా కోడ్ ఉంది కదా. మరొకసారి క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేసి అంటే ఈ ఆప్షన్ ద్వారా ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అంటే మీ యొక్క ఆధార్ కార్డు మీద ఎన్ని బ్యాంకులకు ఎన్పిసిఐ లింక్ ఉంది కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఏ బ్యాంకుకు లింక్ అయింది కూడా మనం ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. చెక్ స్టేటస్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఏదైతే రిజిస్టర్ అయినట్టు మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆధార్ కార్డుకి ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుందండి. 6 డిజిట్స్ సంబంధించి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఆధార్ కార్డుకి ఎన్పిసిఐ లింక్ ఏది లింక్ ఉందో తెలుసుకోవచ్చు. అలాగే ఇంకేమైనా యాక్టివేట్లు ఉన్నా కూడా తెలుసుకోవచ్చు. సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకి మన యొక్క ఆధార్ మీద స్టేటస్ అనేది ఈ విధంగా ఉంది. మ్యాప్డ్ స్టేటస్ వచ్చేసరికి మనకి ఎనేబులర్ ఫర్ డిపిటీ, అంటే ఈ డిబిటీ ద్వారా గవర్నమెంట్ అమౌంట్ వేస్తే మనకి మన యొక్క బ్యాంక్ ఖాతాకు
లింక్ అయినటువంటి ఏదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందో దానికి అమౌంట్ పడుతుందని చెప్పేసి క్లియర్గా ఇక్కడ మనకి డేటా అనేది స్టేటస్ అనేది చూపించడం జరుగుతుంది. ఇక లాస్ట్ ఆప్షన్ ఆధార్ మ్యాప్డ్ హిస్టరీ. సో ఈ ఆధార్ మ్యాప్డ్ హిస్టరీ అనేది మీ యొక్క ఆధార్ మ్యాప్డ్ హిస్టరీ సంబంధించి మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ యొక్క ఆధార్కి సంబంధించి ఇంకేమైనా లింక్ అయి ఉన్నాయా బ్యాంకులు అని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను మరొకసారి ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్సా కోడ్ అనేది మరొకసారి ఎంటర్ చేస్తున్నానండి. సో ఎంటర్ చేసి ఇక్కడ మనకి సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మరొకసారి మనకి ఆధార్ కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ అనేది మరొకసారి అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మరొకసారి చెప్తున్నానండి, ఆధార్ మ్యాప్డ్ హిస్టరీ అనేది మీ యొక్క ఆధార్ కార్డు మీద ఇంకా ఏమైనా లింక్ అయి ఉన్నాయా బ్యాంక్ అకౌంట్ సంబంధించి అనిపిస్తే లింక్ అనేది ఇంకా ఏమైనా ఉన్నాయని చెప్పేసి కూడా చూపించడం జరుగుతుంది. సో నేను ఓటీపీ రావడం జరిగింది, ఎంటర్ చేయడం జరిగింది. సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే నో డేటా అవైలబుల్ ఫర్ ది గివెన్ డీటెయిల్స్, అంటే ఈ యొక్క ఆధార్ కార్డు మీద ఒక బ్యాంక్ అకౌంట్కి మాత్రమే ఎన్పిసిఐ లింక్ ఉందని చెప్పేసి రావడం జరిగింది. సో మనకి ఇక్కడ సెషన్ కూడా కంప్లీట్ అవుతుందని చెప్పేసి 2 minutes ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఓకే మీద క్లిక్ చేసి ఇప్పుడు మనము బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ లేకుంటే ఏ విధంగా లింక్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు లైవ్ విత్ ప్రూఫ్తో మీకు చూపిస్తాండి. ఇప్పుడు రిక్వెస్ట్ ఫర్ ఆధార్ సీడింగ్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మనకి 2 ఆప్షన్స్ అయితే వస్తాయండి. ఇక్కడ మనకి సీడింగ్ చేసుకోవాలా డీసీడింగ్ చేసుకోవాలని చెప్పేసి అంటున్నారు. సో సీడింగ్ అనేది మనం లింక్ చేసుకుంటున్నాం. డీసీడింగ్ అంటే మనకి ఏమైనా 2 అకౌంట్లు ఉంటే కన్నా ఒక అకౌంట్కు తీసేసి దాన్ని డీసీడింగ్ అంటారు, ఇంకొక అకౌంట్కి మనం లింక్ చేసుకోవచ్చు, దాన్ని సీడింగ్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. డీసీడింగ్ అంటే ఉన్నే మనకు అకౌంట్ ఏదైనా బ్లాక్ అయితే కన్నా ఆ అకౌంట్కి లింక్ ఎన్పిసిఐ లింక్ తీసేసి కొత్త అకౌంట్కి మనం లింక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సీడింగ్ అని చెప్పేసి క్లిక్ చేసిన వెంటనే 3 ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెష్గా చేయాలనుకుంటున్నారా, లేకుంటే ఇక్కడ ఫ్రెష్ చేయాలనుకుంటున్నా ఫ్రెష్ సీడింగ్ అని చెప్పేసి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 2వ ఆప్షన్ వచ్చేసరికి మూవ్మెంట్ విత్ ఇన్ ది సేమ్ బ్యాంక్ విత్ అనదర్ అకౌంట్, అంటే ఒకే బ్యాంక్లో 2 అకౌంట్లు ఉంటే ఒక అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉంది, ఇంకొక అకౌంట్ కూడా మీరు ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలా అని చెప్పేసి అడుగుతుంది. సో అలా చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనకి 3వ ఆప్షన్ వచ్చేసరికి మూవ్మెంట్ అనేది ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్, అంటే ఒక బ్యాంక్లో మీకు ఆల్రెడీ ఎన్పిసిఐ లింక్ ఉంది, ఇంకొక బ్యాంక్లో మీకు అకౌంట్ ఉంది, అంటే ఆ బ్యాంక్లో ఉన్న అకౌంట్కి కూడా మీరు ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మనకి సెలెక్ట్ యువర్ బ్యాంక్. సో ఇక్కడ కొన్ని బ్యాంక్స్ మాత్రమే నేమ్స్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది. ఇక్కడ నేమ్స్ ఏవైతే ఎనేబుల్ చేశారో ఆ బ్యాంకు మాత్రమే ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి మనకి ఇక్కడ వెబ్సైట్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. సో ఫ్యూచర్లో చాలా వరకు అన్ని బ్యాంకులు అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి కూడా రావడం జరిగింది. సో ప్రధానంగా ఇప్పుడున్నది సో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ సంబంధించి మీకు నేను చేసి చూపిస్తానండి. సో నేను ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఎవరైతే లబ్ధిదారునో వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఆంధ్రప్రగతి బ్యాంక్ సంబంధించి అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాం. సో ఇక్కడ బాగా గమనించండి, సీడింగ్ టైప్ వచ్చేసి 3వ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మూవ్మెంట్ ఫ్రమ్ వన్ బ్యాంక్ అనదర్ బ్యాంక్, అంటే నాకు ఆల్రెడీ ఒక బ్యాంకులో అకౌంట్ ఉంది, ఆల్రెడీ నాకు ఎన్పిసిఐ లింక్ ఉంది. సో ఇంకొక బ్యాంకులో వేరే అకౌంట్ ఉందన్నమాట, గ్రామీణ ప్రగతి బ్యాంకు. సో ఈ బ్యాంకులో ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయడం జరిగింది. మరొకసారి కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మనకి ఒక టర్మ్ అండ్ కండిషన్స్ అయితే మనకి అడుగుతుంది. సో టిక్ బాక్స్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఎవరైతే ఆధార్ సీడింగ్ సంబంధించి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ లేదో వాళ్ళు గ్రామోర్ సచివాలయంలో మీకు డేటా అనేది ఎనేబుల్ చేయడం జరిగింది. అక్కడ వెళ్ళి అడిగినా కూడా మీకు సచివాలయం కూడా మీకు ఎంటర్ చేసి మీకు సర్వీస్ అనేది చేయడం జరుగుతుందండి. లేకుంటే నేను చేసిన ప్రాసెస్ విధంగా మీరు మొబైల్లో కూడా చేసుకొని 24 hours కల్లా అప్డేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి క్యాప్సా కోడ్ అడుగుతుంది. క్యాప్సా కోడ్ ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఒక టర్మ్ అండ్ కండిషన్స్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మనకి ఈ కండిషన్స్ అని ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ అగ్రి అండ్ కంటిన్యూ అని చెప్పేసి అడుగుతుంది, డిసగ్రీ అని చెప్పేసి కూడా అడుగుతుంది. సో మన అగ్రిమెంట్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఏదైతే ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉందో ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుందండి. సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఓటీపీ అనేది ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో సబ్మిట్ చేసిన వెంటనే ఆల్రెడీ నాకు 2 అకౌంట్లు ఉన్నాయని చెప్పాను కదా. సో ఆల్రెడీ నాకు ఒకటి ఎస్బీఐ ఉంది, అలాగే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఉంది. సో ఇప్పుడు మనం ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుకు ఎన్పిసిఐ లింక్ చేయాలని చెప్పేసి మనం ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని 3 ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సో ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలని చెప్పేసి మనం ఇక్కడ ప్రాసెస్ అనేది చేస్తున్నాం. సో చూడండి, ఇక్కడ మనం సబ్మిట్ చేసిన వెంటనే ఆధార్ నెంబర్ ఆల్రెడీ మ్యాప్ టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అంటే నా యొక్క స్టేట్ బ్యాంక్ అకౌంట్కి ఆల్రెడీ ఎన్పిసిఐ లింక్ ఉంది అని చెప్పేసి రాఉంది. సో ప్రెస్ ఓకే టు
ఇమ్మీడియట్ ఇది ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుకు మీరు లింక్ చేసుకోవాలని చెప్పేసి అంటున్నారా అని చెప్పేసి ఇక్కడ రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారా అని చెప్పేసి ఓకే మీద క్లిక్ చేస్తే మీ స్టేట్ బ్యాంక్ నుంచి ఆంధ్రప్రగతి బ్యాంక్కి మనకి ఎన్పిసిఐ లింక్ అనేది యాడ్ కావడం జరుగుతుంది. సో నాకు ఆల్రెడీ స్టేట్ బ్యాంక్ ఉంది కాబట్టి సో అవసరం లేదు కాబట్టి నేను ఇక్కడ క్యాన్సిల్ అని చేస్తాను. సో మీకు ఈ విధంగా ఏమైనా 2 అకౌంట్లు ఉన్నా కూడా ఏ అకౌంట్కి ఉందో కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఈ అకౌంట్ బ్లాక్ అయితే మరొక అకౌంట్కి మీరు లింక్ చేసుకోకుండా ఈ విధంగా లింక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే ఒక రెఫరెన్స్ ఐడి నెంబర్ అయితే రావడం అవుతుంది. ఫస్ట్లో మీకు చెప్పినట్టు విధంగా ఇక్కడ చెక్ సర్వీస్ స్టేటస్ అనే ఆప్షన్ మీద మీ యొక్క రెఫరెన్స్ ఐడి నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క స్టేటస్ కూడా తెలుసుకోవచ్చండి. సో ఇక్కడ ఎంపడే మీరు ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క స్టేటస్ అనేది సక్సెస్ అయిందా లేకుంటే పెండింగ్ అని చెప్పేసి కూడా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు మీకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇదండి ఈ వీడియోలో అప్డేట్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. జై హింద్.